మానసా శర్మ మూమెంట్ కొంచెం గట్టిగా ఉన్నప్పుడు చిన్న స్మైల్ ఇస్తుంది. అచ్చం మహేష్ బాబు లాగా అని చెప్పి అన్నారు. అంటే మొన్నటిదాకా బేబీ శ్యామిలి గారితో కంపారిజను. ఇప్పుడు ఈ మధ్య అందరూ మిమ్మల్ని మహేష్ బాబు సిస్టర్ అంటున్నారా? అయ్యయ్యో! కానీ మీ స్మైల్ మాత్రం మూమెంట్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు అలాంటి ఒక స్మైల్ ఇచ్చేస్తారు. అదే సమాధానమా? అంటే, అంటే వాళ్ళంటే ఏ ఉద్దేశం అంటేనండి, ఇప్పుడు 'కిషోర్' గారవ్వచ్చు, 'గెటప్ సీను' గారవ్వచ్చు, 'బ్రహ్మాజీ' గారవ్వచ్చు, 'భరణి' గారవ్వచ్చు, 'సంగీత్' వీళ్ళందరూ నాకు చాలా స్ట్రాంగ్ యాక్టర్స్ అండి. స్ట్రాంగ్ యాక్టర్స్ అనే కాకుండా దే హ్యావ్ ఎ వెరీ గుడ్ కమాండ్ ఆన్ స్క్రిప్ట్. అంటే ఆ సిట్యుయేషన్‌ని మేము ఎదురేస్తామో వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది కాకుండా దే ఆల్ జనరేట్ ఎ లాట్ ఆఫ్ కామెడీ. హ్మ్. వాళ్ళు క్యారెక్టర్ అంటే ఆ సిట్యుయేషన్‌లోంచి చాలా కామెడీ జనరేట్ చేసే పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ వాళ్ళందరూ. కాకపోతే ఏంటనంటే వాళ్ళు చాలా మూవీస్ జేసి మన సెట్‌కొస్తారు గదా! కరెక్ట్. సో, ఒక సిట్యుయేషన్ చెప్పంగానే అది చేద్దాం, ఇది చేద్దాం అని ఫుల్ ప్రెప్ అయిపోయి ఉంటారు. నేనెళ్ళే లోపల. హ్మ్. నేను సెట్ చేసుకొని మొత్తం అంతా. ఎళ్ళే లోపు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని 2, 3 జోకులు బా వస్తాయి. కాకపోతే ఇదేనే కాదండి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఓవరాల్ ఫ్లో అనేది ఒక డైరెక్టర్‌కి తెలుస్తది. హ్మ్. కరెక్ట్. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఎందుకంటే మనం అంతా ఉండి ఉంటాం గదా! ఈ ముందు సీన్ ఏంటి? తర్వాత ఏంటి? ఇదంతా. సో, వాళ్ళకక్కడ పాపం ఏంటంటే లేదు ఈ సిట్యుయేషన్‌లో ఈ జోక్ ఇంకా ఎక్కువుండొచ్చు. అట్లా ఉంటుంది. సో, నేనింకా ఆబ్వియస్‌లీ అందరూ సీనియర్ యాక్టర్స్ కదండీ! సో, మనం చిన్న స్మైల్ ఇచ్చి అది కాదు సార్ అనంటే పాపం వాళ్ళందరూ దే ఆల్ రెస్పెక్ట్ మీ అలాట్. దే ఆల్ లైక్ మీ అలాట్. హ్మ్. సో, వాళ్ళు కూడా కరెక్టే. ఓకే. ఇఫ్ షీ ఈస్ టెల్లింగ్ అస్ సంథింగ్ ఓకే. ఇట్ మైట్ మేక్ సెన్స్. ఫ్లోలో కూర్చోదేమో అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు సో, అంతే. నా దగ్గర ఒక అంటే సెన్సిబుల్ క్వెషను. కొంచెం లెంతీ క్వెషనే బట్ అడుగుతాను. మీ అబ్జర్వేషన్ చెప్పండి. సంగీత్ శోభన్ గురించి. సంగీత్ శోభన్ వాళ్ళ ఫాదరు శోభన్ గారు తెలుగులో చాలా సినిమాలకి ఆయన రైటర్‌గా పనిచేశారు. తర్వాత డైరెక్టర్‌గా కొన్ని సినిమాలు చేశారు. సక్సెస్, ఫెయిల్యూర్ కామను. బట్ ఆయన ఇండస్ట్రీలో ఎదగడానికి ప్రయత్నిస్తూనే 'భూమిక' గారు తెలుసు కదా మీకు. అవునవునవునండి. అవును. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి స్టోరీ నెరేట్ అవును. చేస్తానే అవును. అక్కడే వాళ్ళ ఇంట్లోనే అవును. చనిపోయారాయన. అవును. అక్కడి నుంచి ఆ ఫ్యామిలీ ఎన్ని స్ట్రగుల్స్ చేసిందో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అవును. అంటే సంగీత్ ఈరోజు మనం చూస్తున్న స్టేజ్ మీద కామెడీ చేస్తూ అల్లరల్లరిగా చేస్తున్న సంగీత్ రియల్ సంగీత్ కాదు. ఆయన అవును. ఆయన బతికొచ్చిన లైఫ్ అది కాదు. చాలా అవును. కష్టాలు పడ్డారు. అవును. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో గూడా వాళ్ళ బ్రదర్ హీరో అయిన తర్వాత గూడా ఈయన కాలేజీ ఫీజు కట్టడానికి ఆయన కడితే ఈయన కాలేజీకెళ్ళాలి. అవునవును. అలాంటి ఓ సిట్యుయేషన్. సో, సంగీత్‌ని మీరు ఫస్ట్ నుంచి చూసిన మనిషి గాబట్టి ఆయన ఆ ఆత్మస్థైర్యం ఎలా ఉంటది? ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారు? ఎందుకంటే బయటికి అంత నవ్వడం అంటే అంత ఈజీ గాదు. అస్సలు గాదు. నవ్వడం, నవ్విచ్చడం అసలే ఈజీ అవును. కాదు. సంగీత్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండి. వెరీ స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్. ఆహ్, అదంతా వాళ్ళ మదర్ అండి. హ్మ్. సౌజన్య గారు అసలు ఆవిడ ఐ డోంట్ నో హౌ షీ రైజ్డ్ బోత్ ద కిడ్స్. ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళ వాల్యూస్ చాలా, చాలా మోరల్ వాల్యూస్, ఎథికల్ చాలా హై ఉంటాయి. వాళ్ళ ఆడవాళ్ళకిచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు చాలా అంటే చాలా హై ఉంటది. ఆల్సో సంగీత్ చిన్నవాడైనా కూడా హిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ హై. ఓకే. ఒక కథ అర్థం చేసుకోవడం అవ్వచ్చు, సిట్యుయేషన్ అర్థం చేసుకోవడం అవ్వచ్చు. నేనేం చెప్పక్కర్లేదు. నా ఫేస్ చూసి ఏమవుతుందో అర్థమైపోతుంది సంగీత్‌కి. హి ఈస్ థాట్ గుడ్. అదంతా ఖచ్చితంగా వాళ్ళ మదర్ పెంపకమేనండి. ఆ సింగిల్ మదర్ ఆవిడ పాపం ఎన్ని కష్టాలు పడి పెంచారో గానీ హ్మ్. అసలు చాలా అంటే చాలా. ఆల్సో సంగీత్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను ఒకవేళ ఏదైనా సిట్యుయేషన్‌లో డల్ ఉన్నా ఆర్ ఇప్పుడేమైనా కామెంట్స్ వస్తున్నాయి లేదా ఏదైనా వాటెవర్ ఏదొచ్చినా గాని హి వుడ్ బి లైక్ ఇది కాదు. మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. మనం కరెక్ట్ చేస్తున్నప్పుడు అలాంటి అడ్వైస్ నేను పెద్దదాన్నైనా కూడా హ్మ్. హి గివ్స్ మీ దట్ సపోర్ట్. హి ఈస్ హానెస్ట్‌లీ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. ఎక్కడ తనకి తెలుసు. హి ఈస్ ద లీడ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆబ్వియస్‌లీ కథ అంతా తన షోల్డర్స్ మీద ఉంది. సో, హి అండర్‌స్టాండ్స్ దట్ తను ఏవైనా మూడ్ డిస్టర్బ్ అయితే ఆహ్, సెట్ అంతా ఎలా ఉంటుంది. ఎస్పెషల్లీ నేను ఎందుకంటే మేము క్లోజ్ కదా! అవును. ఆబ్వియస్‌లీ. నేనెలా ఎఫెక్ట్ అవుతాను. ఎందుకంటే వి స్టార్టెడ్ టుగెదర్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో నేను, మహేష్, సంగీత్ కలిసి స్టార్ట్ అయ్యాం. సినిమాలు చేయాలని ఒక డ్రీమ్ ఉండింది. మాలో మాకు ఉండింది కూడా. ఫస్ట్ ఎవరు థియేటర్‌కెళ్తారు అని చెప్పి. హ్మ్. సో, అది కూడా ఉండింది. సో, నౌ వి ఆర్ ఆల్ టుగెదర్ మోర్ దాన్ 10 ప్రాజెక్ట్స్ ఓల్డ్ కంటిన్యూయస్‌గా. సో, హి నెవర్ లాస్ట్ టచ్ విత్ అస్. తను 'మ్యాడ్ స్క్వేర్‌లో' చాలా పెద్ద మంచి రికగ్నిషన్ అవును. వచ్చిందండి తనకి. స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇంక యాహ్! స్టార్ యాహ్! అయిపోయారు. 'మ్యాడ్ స్క్వేర్‌లో' అసలు జనాలు ఎంత ఇష్టపడ్డారంటే తనంటే ఎక్కడికెళ్ళినా డీడీ అన్న, డీడీ. డీడీ అన్న, డీడీ అన్న. మేము రెగ్యులర్‌గా చాయ్ తాగడానికెళ్ళిన స్పాట్స్ దగ్గర గూడా అసలు ఆ రోజు నుంచి ఇంక 'మ్యాడ్' తర్వాత నుంచి అందరూ వెనక ఫాలో అవ్వడం. హ్మ్. నేను కార్ తీసుకెళ్ళి పక్కన పెట్టి సంగీత్‌ని దాచడం అట్లా ఎళ్ళింది స్టేజ్. బట్ ఈవెన్ దెన్ హి నెవర్ లాస్ట్ టచ్ విత్ అస్. హ్మ్. ఎప్పుడు నాతో గాని మహేష్‌తో గాని ఎప్పుడు కంటిన్యూయస్ టచ్‌లో అంటే ఆ గ్రాటిట్యూడ్. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఎక్కడ మొదలయ్యాం, ఏంటి అనేది కనబడ్డు గానీ హి హాస్ వెరీ స్ట్రాంగ్ ఎథికల్ వాల్యూస్. చాలా అంటే చాలా మంచి అబ్బాయి. నేను ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పా. నాకు గాని
పిల్లలుండి కొడుకు గావాలనుకుంటే సంగీత్ లాంటి కొడుకు గావాలి. బికాస్ హీ ఈస్ థాట్ గుడ్ అ పర్సన్ అండి. రియల్లీ, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ హిస్ మదర్ ఎస్పెషల్లీ. బోత్ ద సన్స్. యాహ్! ఇన్ని రోజులున్నారు ఇండస్ట్రీలో. ఒక్కరోజు గూడా మీకొక నెగెటివ్ థింగ్ గాని, కరెక్ట్. ఇద్దరి గురించి ఒక ఒక చిన్న బ్లాక్ మార్క్ ఎక్కడ అనిపియదు. మంచి అబ్బాయిలు. పైగా ఇద్దరు గ్రేట్ పెర్ఫార్మన్స్ అండి. దే అండర్‌స్టాండ్ సినిమా వెరీ గుడ్. హ్మ్. వాళ్ళ పెర్ఫార్మన్స్‌లో గావచ్చు, పర్సనల్ లైఫ్‌లో గావచ్చు ఎక్కడో ఒక బ్లాక్ మార్క్ అనేది ఉండదు. అంత మంచి అబ్బాయిలిద్దరు. సంగీత్ ఇంత మంచి అబ్బాయి గదా! ఆయన అడిగిన కోరిక మీరు, మీ నిర్మాత, మీ టీము తీర్చబోతున్నారా? ఆయన రేంజ్ రోవరా అండి? రేంజ్ రోవర్ గాదు. ఆ! రేంజ్ రోవర్ ఆయన కామెడీగా అడిగారు. ఓకే. ఆయన సినిమా సక్సెస్ అయితే ప్రభాస్ అన్న దగ్గరికెళ్ళి ఒక హగ్ తీసుకోవాలి. మా అన్నకిచ్చాడు. నేను మిస్ అయ్యాను. అది మా తీసుకోవాలన్నారు. చేతుల్లో ఉందండి. 'ప్రభాస్' గారు ఇస్తే మేమందరం వెళ్తాం. 'ప్రభాస్' గారు టైమ్ ఇచ్చి, అపాయింట్‌మెంట్ ఇచ్చి ఎప్పుడన్నా పిలిస్తే అప్పుడు మేము వెళ్ళాలి తప్ప ఎవరేం చేయలేంగా. హ్మ్. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు యూ నో గివ్ ఇట్ బ్యాక్ టు సంగీత్. అండ్ సేమ్ ఇదే టెంప్లేట్‌లో 'నిహారిక' గారి లైఫ్ గూడా. అంటే నేను పర్సనల్స్‌కి వెళ్ళట్లేదు. బట్ ఆమె ఫేస్ చేసిన సందర్భాలు ఆమెకుండే ఇబ్బందులు ఆమెకున్నాయి. ఈవెన్ స్టార్ కిడ్ అయినప్పటికీ. బట్ అవన్నీ దాటి ఒక ప్రొడ్యూసర్‌గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ 'పింక్ ఎలిఫెంట్' అంటే కొత్త వాళ్ళకి ఇదొక పాత్. ఇక్కడ కొత్త వాళ్ళని స్టార్స్ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చే విధంగా అవును. సక్సెస్‌లు కొడుతున్నారు ఆమె. సో, అంత పరిణితి ఒక స్టార్ కిడ్ అయ్యుండి వాళ్ళకి కావాల్సుంటే ఏవైనా చిటికెలో పని. బట్ ఇంతమందిని ఫాలో అప్ చేసుకుంటూ, అందరితో మంచిగా ఉంటూ, ఈ సక్సెస్ రావాలంటే ఊరకనే రాదు. సో, 'నిహారిక' గారి మైండ్ సెట్ గురించి ఏం చెప్తారు? 'నిహారిక' గారు కూడా 'ముద్దపప్పు ఆవకాయ' అనే ఒక సీరీస్ చేశారండి. అప్పటికి ఇంకా మనకి ఓటీటీస్ ఇంత లేదు. సో, మేము తర్వాత 'ఆహా' వచ్చింది. 'ఆహా' మీకు తెలిసిందే గదా! అవును. అల్లు అరవింద్ గారిది. సో, అక్కడ మమ్మల్ని ఒక కథ చెప్పమన్నారు. ఆవిడ గురించి చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నా. హౌ హర్ మైండ్ సెట్ ఈస్, హౌ షీ ఈస్ యాస్ అ ప్రొడ్యూసర్ ఆర్ ఎ ప్రొఫెషనల్ ఇండస్ట్రీలో. 'ఆహాకి' ఒక 2, 3 టైమ్స్ మేము వెళ్ళేదుండే. కానీ వాళ్ళేంటంటే టీమ్ వేరే దీంతో బిజీ ఉండి మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి అవ్వలేదు. ఒక 2, 3 డేస్ పుష్ అయింది. ఆ టైంలో గూడా 'నిహారిక' గారు అంటే లైక్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్ అంటే వాట్ ఐ మీన్ టు సేస్ ఆవిడ యూజ్ చేసుకోవాలంటే ఒక ఫోన్ కాల్ ఇవ్వేయండి. హ్మ్. ఒక ఫోన్ చేసి మా టీమ్‌ని ఏంటి ఇంకా మీరు పిలవలేదు, ఇంకా నరేషన్‌కి సిట్టింగ్ ఏర్పాటు చేయలేదు ఏంటి అని ఒక ఫోన్ కాల్‌లో అయితే థింగ్స్ వుడ్ మూవ్ అ లిటిల్ ఫాస్టర్. అంతే వాళ్ళ ఫ్యామిలీయే కదా! తొందరగా ఫ్యామిలీ గదండీ! ఎంత అవును. లేదు ఒక ఫోన్ కాల్ చేసుంటే తొందరగా అయిపోయి మేము తొందరగా షూట్‌కెళ్ళిపోయి అయిపోయేది. హ్మ్. కానీ అలా లేదు. వాళ్ళెప్పుడు మమ్మల్ని ఆ ఎగ్జిక్యూటివ్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళెప్పుడు కాల్ తీసుకొని ఎప్పుడు డెసిషన్ తీసుకున్నామంటే అప్పుడే వెళ్ళాం. హ్మ్. విచ్ ఈస్ గుడ్. విచ్ ఈస్ ఓకే. కాకపోతే ఆహ్, ఈవెన్ థో షీ హాడ్ దట్ పవర్ షీ నెవర్ మిస్‌యూజెస్ ఇట్. ఆవిడెప్పుడు ఆ పని చేయలేదు. ఎప్పుడు. ఈ ఈ సినిమాకనే గాదు. ఏ సినిమాకి చేయలేదు ఆవిడ. హ్మ్. ఎప్పుడు చేయలే. అండ్ కొత్త టాలెంట్ అంటారు షీ కెన్ వర్క్ విత్ ఎనీవన్ అండి. ఆబ్వియస్‌లీ ఆవిడ పెద్ద డైరెక్టర్స్‌తో, పెద్ద యాక్టర్స్‌తో చేయొచ్చు. కానీ తనెలా ఓన్‌గా స్టార్ట్ అయ్యారో, తన తన మనీతో తను చాలా జాబ్స్ చేశారావిడ. మనకు తెలియదు గానీ మాకు చెప్పారు. ఒక 2, 3 జాబ్స్ హౌ షీ టుక్ అప్, హౌ షీ హాడ్ సమ్ మనీ, పాకెట్ మనీ సేవ్ చేసుకొని జాబ్స్ చేసారా? అది ఆవిడనే అడగాలి. అట్లా మనీ తీసుకొని, మనీ దాచుకొని తన ఓన్ మనీ మళ్ళీ అక్కడ గూడా తన చుట్టూ క్లాస్‌మేట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ వాళ్ళతో కొత్త వాళ్ళతో ముద్దపప్పు ఆవకాయ అని చెప్పి స్టార్ట్ జేశారు. హ్మ్. అక్కడి నుంచి షీ జస్ట్ టుక్ ఆన్ విత్ ఆవిడెలా అయితే అంటే ఇప్పుడు మేమందరం ఎలా స్క్రాచ్‌తో స్టార్ట్ అయ్యామో ఆవిడ గూడా అలానే స్టార్ట్ అయ్యారు. ఎప్పుడు కాంటాక్ట్స్ కోసం మిస్‌యూజ్ జేయడం గానీ అట్లా ఎప్పుడు జేయలేదు. అండ్ ఇన్ థాట్ వే షీఈస్ వెరీ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ అండి. యాహ్! అది చాలా అప్రిషియేటివ్ థింగ్. ఆబ్వియస్‌లీ ఇప్పుడు మేము గూడా ఇప్పుడు అక్కడ గూడా ఆవిడ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ విల్ షో మై ఓన్ నెపోటిజం అని. అంటే మాకే ఆబ్వియస్‌లీ ఇప్పుడు నేనొక ప్రాజెక్ట్ జేసి నా 4థ్ ప్రాజెక్ట్ 'పింక్‌తో.' సో, నేనొక రకంగా 'నిహారిక' గారి 'పింక్' నెపోని నేను. బట్ షీ ఈస్ నాట్ అంటే అదొక సరదాగా అన్నారు. బట్ అక్కడ గూడా ఏంటినంటే ఇప్పుడు 'వంశీ' గారు మళ్ళీ 'బరీ' జేస్తున్నారు. హ్మ్. ఆయనతో గూడా కూర్చొని ఇట్స్ నాట్ దట్ 'కమిటీ కుర్రోళ్ళు' చాలా పెద్ద హిట్ ఇచ్చారాయన. అలా అని చెప్పి యూ నో మళ్ళీ ఓకే చేసేద్దాం అని గాకుండా మళ్ళీ కథంతా విని మళ్ళీ ఇట్స్ లైక్ 'వంశీ' గారిది కొత్త ప్రాజెక్ట్ అన్నట్టే కూర్చోబెట్టి కథ మొత్తం క్లియర్‌గా విని మొత్తం అంతా డిస్కషన్స్ అంతా హ్యాపీగా చేసుకొని ఓకే. ఓకే అన్నట్టు ఒక ప్రొఫెషనల్ డెసిషన్ తీసుకుంటారు. షీ ఈస్ వెరీ సార్టెడ్ దట్ వే. ఆ హైరార్కీ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. ఆవిడెప్పుడు కథ తెలియాలి యాస్ ఎ ప్రొడ్యూసర్ షీ హాస్ టు నో ద స్టోరీ. ఆడియన్‌గా వింటారు, ప్రొడ్యూసర్‌గా వింటారు. అప్పుడు అంటే ఇంకక్కడ నేను 100 సినిమాలు చేసొచ్చినా, 180 సినిమాలు చేసొచ్చినా, హ్మ్. ఆ కథకి ఆ ప్రొడక్షన్, ఆ డైరెక్షన్ అంతే. ఆ డైరెక్టరే. ఆ కథ ఎంతవరకు కరెక్ట్‌గా ఉంది అలాగే చూసుకుంటారు. అంతే తప్ప యూ నో ఆహ్,
ప్రీవియస్ వర్క్ మీద లేదా కాంబినేషన్స్ బేస్డ్‌గా ఎళ్లి అట్లా అయితే ఆవిడెప్పుడు డెసిషన్ తీసుకోరు. అండ్ ఐ లైక్ ఇట్ దట్ వే. అండ్ 'రాకాస' విషయంలో మీరు రీసెంట్‌గా తీసుకున్న ఒక నిర్ణయం సింగిల్ స్క్రీన్స్‌లో 99 రూపీస్ అంటే రూ. 100కి మూవీ చూడొచ్చు అని చెప్పేసి. మంచి నిర్ణయం. చాలా మంచి నిర్ణయం. బట్ ఇక్కడ నా క్వెషన్ ఏందంటే 'రాకాస' సినిమాలో ట్రిమ్ అయిపోయి పోయిన షార్ట్స్, సీన్స్ చాలా ఉన్నాయి. ఓకే. నిజమే కదా! కొంచెం ఎడిటింగ్‌లో ఆ! ఉంటుందండి. అవును. అవి యాడ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు కొత్త రిలీజ్‌లో అంటున్నా? లేదండి. మేము స్ట్రిక్ట్‌లీ వాంటెడ్ ద మూవీ టు బి 2 అవర్ 10 మినిట్స్. హ్మ్. మాక్సిమం 2:10 కంటే ఎక్కువ కట్ చేయనని నేను ముందు నుంచి అనుకోను. ఎందుకంటే ఆ హోల్డ్ ఉండట్లేదండి. ఆడియన్స్‌కి మోర్ దాన్ 2, 3 అవర్స్ ఎళ్ళిపోతే ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అయిపోయి అంటే మనం ఆహ్, కంటిన్యూయస్‌గా బ్యాక్ టు బ్యాక్ జోక్స్ పెట్టినా గూడా, ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టినా గూడా ఇట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్. ఒక స్టోరీలో, కథలో నాకు 2 అవర్ 10 మినిట్స్ ఇది చాలు అనిపిచ్చింది. థియేటర్ వైట్ అయితే అంతే ఉంటుందండి. హ్మ్. మేబీ నెట్‌ఫ్లిక్స్ కట్‌లో ఏమన్నా చేంజెస్ చేయగలిగే అవకాశం ఉంటే వి మైట్ యాడ్ 2 టు కపుల్ ఆఫ్ సీన్స్ మోర్. ఎడిటింగ్‌లో గూడా అంత మిస్ అయిన ట్రాక్స్ ఏం లెవ్వు. ఆహ్, ఒక జోక్స్ మరి బ్యాక్ టు బ్యాక్ అయితే ఇది నవ్వేలోపు నెక్స్ట్ జోక్ వచ్చేసి అర్థం గాదు. ఓకే. ఈ నవ్వులో కలిసిపోతుందని చిన్న చిన్న డెసిషన్స్ తీసుకున్నాం గానీ అదర్‌వైజ్ దిస్ లెంత్ ఇస్ ద సేమ్ అండి. అండ్ ఈ టైమ్ డ్యూరేషను మీరు ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేశారో అది పర్టిక్యులర్‌గా 'రాకాస' కథ విషయానికి ఇంతే ఉండాలనేది మీ అభిప్రాయమా? లేకుంటే అసలు లెంత్ అనేది ఆడియన్స్ హోల్డ్ చేయలేరు అనేది మీ అభిప్రాయమా? అంటే నాకున్న చిన్న ఎక్స్‌పీరియన్స్‌లో నా మిక్స్డ్ థాట్స్ అయితే అవండి. ఒకటి ఈ కథకది చాలు. హ్మ్. ఈ కథకి మనకి 2 అవర్స్ 10 మినిట్స్ దాకా ఇట్స్ గుడ్ ఎనఫ్. లేదనంటే మళ్ళీ లాగ్ హ్మ్. ఇయన్నీ వచ్చేస్తాయి. సో, నాకు 2 అవర్ 10 మినిట్స్ వాస్ గుడ్ ఎనఫ్. ఆల్సో ఒక పాపులర్ ఒపీనియన్ ఏంటి అనంటే ఆహ్, దాటి వెళ్తే అది సేమ్ అండి. ఇట్స్ ది సేమ్ థింగ్. కథకి అవసరం లేకుండా మనం పోయినా గూడా హ్మ్. లాగ్ అయ్యి ఆడియన్స్ కొంచెం బోర్ ఫీల్ అయ్యి అలా ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి, ఈ పర్టిక్యులర్ కథ వరకు ఆ డెసిషన్ ఇప్పుడు తీసుకోవాల్సొచ్చింది. 'ధురంధర్' లాంటి మూవీ చూసారా మీరు? నేను ఈ 'రాకాస' దీనివల్ల చూడలేదండి నేను 'ధురంధర్ 2'. ఓకే. 1 కూడా నాకు చూడడానికి అవ్వలేదు. ఎందుకంటే మాది ఫుల్ ప్రీ ప్రొడక్షన్, ఫుల్ టఫ్ స్కెడ్యూల్ నడుస్తా ఉంటుంది గదా! థియేటర్‌లో మిస్ అయ్యాను. హోప్‌ఫుల్లీ 2 కవర్ చేసేసి 1 చూసుకోవాలి ఎళ్లి నెట్‌ఫ్లిక్స్‌లో. 'రాకాస' కథ అనుకున్నప్పుడు నేను ఓపెన్‌గా చెప్తున్నా చిన్నప్పుడు అది 'మహాభారతమా' సంథింగ్ ఏదో సినిమా నాకు గుర్తులేదు. భీముడు భస్మాసురుడుండే బకాసురుడు. అవును. భీముడు బకాసురుడు. బకాసురుడుండే గుహలోకి ఫుడ్ తీసుకెళ్ళాలి. అంటే బలివ్వాలి. ఆ అవును. ఊర్లో ఒక అవును. బలివ్వాలంటే సరే నేను పోతాను అని హ్మ్. చెప్పి భీముడు బయలుదేరి ఆ బండిలో ఫుడ్డు, గిడ్డు అంతా యేసుకొని ఒక పాట పాడుకుంటూ ఈయనే ఫు చంపాక. ఆ! అవును. ఈయనే ఫుడ్ అంతా తినేసి అవును. లోపలికెళ్ళిపోతాడు. అవును. యాక్చువల్‌గా ఒక 40, 50 ఏళ్ల క్రితం వచ్చిన పాట. మన సినిమా కథ ఇదే. అవునండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే. అవును. ఇంత అందరికీ తెలిసిన లైన్‌ని పట్టుకొని ఒక సినిమా కథగా రాసుకుంటున్నప్పుడు, ప్రేక్షకుల దగ్గరికి ఇలాంటి కథతో ఎళ్తున్నప్పుడు నిజంగా భయమేయలేదా? లేదండి. అంటే భయమైతే ఎయలేదు. ఎందుకంటే ఆ లైన్ అనుకున్నప్పుడు ఎక్సైటింగ్‌గా అనిపిచ్చింది. సరదాగా అనిపిచ్చింది. అంటే లైన్స్ అవి మనం ఫోర్స్డ్‌గా కూర్చొని రాస్తే రావు గదండీ. హ్మ్. అది ఆటోమేటిక్‌గా ఒక థాట్ రావాలి. సో, ఇది ఇలా ప్లేస్‌మెంట్ వచ్చిన అరే! వచ్చిందే అని ఒక చిన్న ఎక్సైట్‌మెంట్ వచ్చింది. అండ్ ఆల్సో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఆహ్, పాత కథలు మన స్టోరీస్ అన్నీ మర్చిపోతున్నాం. హ్మ్. ఇందులో అంటే మెయిన్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ తెలుస్తుంది. ఇప్పుడు రామాయణంలో అనుకోండి. ఒక లైన్‌లో కథ అందరికీ తెలుసు. కానీ అందులో చాలా కథలుంటాయి. అవును. చాలా మహాభారతంలో చాలా పర్వాలుంటాయి. అవును. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఆ చిన్న చిన్న స్టోరీస్ అన్నీ. సో, ఇది అందులో ఒక బకాసురుడి కథ, ఒక చిన్న కథ. ఐదుగురు అంతా ఈక్వల్ బలవంతులుంటారు. భీముడు ఎవరైతే చంపాడో వాడే మిగతా అందరిని అవును. చంపుతాడని చెప్పి ఆ చిన్న చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అది. అవునవును. అలాంటివి. సో, నాకది మా అమ్మమ్మ గారు ఆ బుక్స్ అది చదివినప్పుడు మేము ఆ స్టోరీ సినిమా చూసినప్పుడు అనిపిచ్చింది. సో, అది మళ్ళీ ఇక్కడ ఇట్లా కొంచెం ఆర్గానిక్‌గా కూర్చునేప్పటికి ఐ రియల్లీ ఫెల్ట్ ఎక్సైటెడ్ హ్మ్. హానెస్ట్‌గా. కానీ ఆల్సో లిటిల్ రెస్పాన్సిబుల్ కొంచెం బాగా చెప్పాలి గదా! నా ఇష్టం వచ్చినట్టు చేస్తే అవ్వదు. అండ్ లక్కీగా ఎక్కువ ఫిక్షనలైజ్డ్ థింగే ఎళ్ళింది మన కథలో. కోర్ ఎలిమెంట్ మనం తీసుకున్నా గూడా మిగతా అంతా మేము రాసుకున్న కామెడీ, క్యారెక్టర్స్ ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ టైమ్స్‌కి కొంచెం వీఎఫ్ఎక్స్ అండ్ ఆల్ యాడ్ చేసి ప్రెజెంట్ టైమ్ స్టోరీ టెల్లింగ్ ఎళ్ళింది. సో, మంచిగా ఎక్సైట్‌మెంట్ అయితే వచ్చిందండి. లైక్ మన పాత కథలు ఏవైతే ఉన్నాయో మెల్లిమెల్లిగా విఠలాచారి గారి సెటప్ లాగా హ్మ్. ఏమైనా ట్రాప్ సీక్వెన్స్ ఉంటుంది గదా! అవన్నీ చెప్పే అవకాశం ఉందని ఎక్సైట్‌మెంట్ తప్ప రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాను. కానీ ఎక్కువ భయపడలేదండి. హ్మ్. భయమైతే రాలా. అండ్ దీంట్లో బ్యూటీ ఏందంటే ఫస్ట్ మూవీలోనే వీఎఫ్ఎక్స్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇక్కడ మీకు ఏ నాలెడ్జ్ ఉపయోగపడింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈపీ రమేష్ గారికి కథ చెప్పినప్పుడు మేము కూర్చొని బడ్జెట్స్ అంతా అనుకున్నాం. సో, వీఎఫ్ఎక్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫెల్ట్ చాలా అంటే నా రాక్షసుడు డిజైనే ఎళ్ళినప్పటి నుంచి కథలో ఆహ్, ఆహ్, ఒరిజినల్‌గా 11, 12 ఫుట్ ఉండే రాక్షసుడు. ఓకే. ఆ! ఇంకా ఇంకా ఎత్తుంటాడు.
ఇందులో ఉన్నది 9 ఫుట్, 8, 9 ఫుట్. 7+9 ఫుట్ ఉన్నాడు ఇందులో. సో, 11 ఫుట్ అనుకున్నాను నేను. మొత్తం ఫైర్‌లో ఉంటాడనుకున్నా. సో, వి అండర్‌స్టూడ్. ఇది వీఎఫ్ఎక్స్ అంటే కొంచెం మనం ఎప్పుడు చేయలేదు. ఇది ఫస్ట్ టైమ్ కాబట్టి వి నీడ్ టు బి మోర్ కేర్‌ఫుల్ అని. సో, అందుకే మేమేం చేసామంటే, వాళ్ళు మాకు వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో పింక్ ఎలిఫెంట్ గేవ్ మీ ద కాంటాక్ట్స్. వాళ్ళొచ్చారు, ఇద్దరు ముగ్గురు వచ్చారు. వి డిస్కస్ నాకు అందులో మురళి గారని చెప్పి మన వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అనమాట. హ్మ్. ఆయన అనిపిచ్చారు డిస్కషన్స్‌లో నాకు కథ చెప్పినప్పుడు. ద ఇన్‌పుట్స్ దట్ హీ గేవ్ ఐ అండర్‌స్టూడ్ దట్ ఓకే. మనం కరెక్ట్ మేమిద్దరం సింక్‌లో ఉన్నాం అని ఓకే. చెప్పి. హ్మ్. సో, ఐ పిక్డ్ హిమ్. మురళి గారైతే మనకి బావుంటుందని. సో, అక్కడి నుంచి ఏంటంటే ఫస్ట్ సెకండ్ హాఫ్ షూట్ చేసాం. సెకండ్ హాఫ్‌లో ఎక్కువ వీఎఫ్ఎక్స్ పార్ట్ ఉంది గదా! వాళ్ళేమన్నారంటే, "వీఎఫ్ఎక్స్ ఈస్ మోర్ అబౌట్ మనీ ఆర్ టైమ్. హ్మ్. మీరు మాకు టైం ఎక్కువియ్యండి లేదా మనీ ఎక్కువివ్వండి." సో, మా బడ్జెట్స్ ఆల్రెడీ లాక్డ్. బడ్జెట్స్ మేము పెంచుకోలేం. సో, టైమ్ ఇద్దాం అని చెప్పి మాక్సిమం పాసిబుల్ టైమ్ అయితే ఇద్దామని సెకండ్ హాఫ్ షూట్ చేసి పాపం ఇప్పటికి వాళ్ళకి తక్కువ టైమే ఇచ్చాం. హ్మ్. బట్ దెన్ వాటెవర్ మాకు వీలైనంత. ఫస్ట్ సెకండ్ హాఫ్ షూట్ చేసేసి వి గేవ్ ఇట్ ఆఫ్ టు దెమ్ అండ్ ఆన్ సెట్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ మురళి గారు ఉండేనండి. అండ్ హీ వర్క్డ్ ఫర్ అంజి. హ్మ్. ఆయన అంజి నుంచి స్టార్ట్ అయ్యారు. హీ ఆల్సో లైక్ ది స్టోరీ అలాట్. సో, ఇట్స్ ఆల్ గుడ్ టీమ్ ఎఫర్ట్ అండి. మంచిగా వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు షార్ట్స్ ఇస్తారు. అదంతా ఒక డైరెక్టర్ టేస్ట్ అనిపిస్తదండి. ఇప్పుడు వాళ్ళేంటనంటే వాళ్ళ దే విల్ గివ్ యూ ఆప్షన్స్ ప్రతి షాట్‌కి. లైక్ ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని. మనం చెప్పే కరెక్షన్స్ దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ ఆల్ ఇట్స్ హైలీ డిపెండెంట్ ఆన్ బడ్జెట్స్ అండ్ టైమ్. సో, మా టీమ్ వాళ్ళేంటంటే ఇట్ ఈస్ అందరం ఒక 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 సింక్‌లో ఉండి, సేమ్ పేజ్‌లో ఉండి వి కుడ్ పుల్ ఆఫ్. అంత మాకు నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఎక్కడ రాలేదు. బావుంది వీఎఫ్ఎక్స్ అని చెప్పి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ కమెండబుల్ అండి నా టీమ్‌నైతే. వి ఆర్ హ్యాపీ. సూపర్. అండ్ మనం మీట్ అయ్యి ఎలాగో 4 డేస్ అవుతుంది. ఈ 4 డేస్ ముందు నేను క్వెషన్ అడిగాను. అప్పుడు మీరు లేదు అని చెప్పేసి ఖండించారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా అదే ప్రశ్న. ఏమన్నా చేంజ్ వచ్చిందేమో చెప్పండి. మానస శర్మని యాక్ట్రెస్‌గా పెట్టి సినిమాలు తీయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. మానస శర్మ రెడీగా ఉందా? 4 డేస్ ఎగో మీకు లేదు అని చెప్పాను గదా! ఆ! అదంతా పుకార్లండి. అలాంటివొస్తే మీరు నమ్మకండి. హ్మ్. అలా ఏం లేదు. ఆహ్, కింద ఇప్పుడు కామెంట్స్ ఒస్తాయి. ఫేస్ చూసుకున్నావా అద్దంలో ఎప్పుడన్నా? లేదు. ఛ! ఛ! చేయమనే కామెంట్స్ వస్తున్నాయి. అదేం లేదండి. ఐయామ్ జస్ట్ హ్యాపీ దట్ పీపుల్ లైక్డ్ మీ. రాకాస గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికెళ్ళింది అని. హ్మ్. యాక్టర్‌గా అదేం లేదండి. అట్లా ఏం కాదు. మరెక్కడ విన్నారో మీరు? మీరేం లేదా? నేను వినలేదండి. యాక్టర్‌గా అంటే ఆహ్, మీ మీ ఇన్‌స్టాగ్రామ్‌లో మీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏ వీడియో అన్నా ఓపెన్ చేయండి. కింద మిమ్మల్ని హీరోయిన్‌గా చేయమని ఎంతమంది అడుగుతున్నారు చూడండి. అంతే వాళ్ళ అభిమానం అండి అంతే. హ్మ్. అదేదో మనం హీరోయిన్‌లా ఉన్నాం అని కాదు గానీ, దే ఐ థింక్ ఒక అమ్మాయి డైరెక్ట్ నేను చెప్పా అదే చాలా ఇంటర్వ్యూస్‌లో అదే అన్నా. ఇప్పుడు మా అన్నయ్య ఎలా నన్ను ఎంకరేజ్ చేస్తాడో, సంగీత్ వీళ్ళందరూ ఏంటంటే, అరే! ఒక అమ్మాయి డైరెక్టర్ అనంగానే ఒక చిన్న లైకింగ్ ఉంటది. ఎంకరేజ్‌మెంట్ వచ్చింది నాకది. దేవుడి దయ వల్ల. సో, వాళ్ళు అలా ఇప్పుడు ఒక మనిషి నచ్చితే మనం అన్నీ ఇంకా నచ్చి ఇష్టపడిపోతూ ఉంటాం. హ్మ్. అరే! అని చెప్పేసుకుంటూ ఉంటాం. అట్లా నాకు దొరికిన చిన్న అభిమానం అంతే. బట్ అంటే వైరల్ అయిన రీల్స్‌లో గూడా గ్లాసెస్ మ్యాచ్ అవ్వడం వల్ల హ్మ్. నేను కొంచెం స్టార్టింగ్‌లో ఎక్కువ మాట్లాడనండి ఎవరితో నాకు. ఆహ్, నా వరకు అయితే నేను బాగా ఓపెన్ అయ్యి మాట్లాడతా. ఫ్రెండ్స్ అయ్యి ఒక 4, 5 టైమ్స్ కలిసాక కొంచెం ఓపెన్ అవుతా గానీ నాకు నేనుగా ఎక్కువ మాట్లాడలేను. నాకది ఉంది. నేను ఐ కాంట్ ఆహ్, గో అండ్ బీ వెరీ లైక్ హ్మ్. కలిసిపోవడం అది కొంచెం తక్కువ. సో, దానివల్ల క్యారెక్టర్ మ్యాచ్ అయ్యి ఓవర్ కంపారిజన్స్ ఒచ్చి అట్లా అనుకున్నారు తప్ప హ్మ్. హీరోయిన్ అండ్ ఆల్ అదేం లేదండి. అండ్ నేను ఇదే ప్రశ్న కాస్త సీరియస్‌గా గూడా అడుగుతున్నాను. ఎందుకు చూజ్ చేసుకోకూడదు? అంటే బయట టాకొచ్చిన మాటైతే వాస్తవం. అందరూ కోరుకుంటున్న మాటైతే వాస్తవం. హీరోయిన్‌గా చేస్తే ఆహ్, లాక్స్ అంటే ఇప్పుడు మీరు తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కి సమానంగా ఇంకా ఎక్కువగా కూడా రెమ్యునరేషన్ వచ్చే అవకాశం ఉంది. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సీరియస్‌గా ఆలోచిస్తే ఇది బిగ్ ఆపర్చునిటీ. ఎందుకు దీన్ని వదులుకోవాలి? భలే! భలే! చెప్తున్నారు మీరు. ఇది సీరియస్‌గా మనకొస్తే ఇది చూడండి ఇది రిలీజ్ అయ్యి కింద కామెంట్స్ ఒస్తాయి. అయ్యో! అదేం లేదండి. అట్లేం గాదు. ఐ మీన్ పోకిరి నా ఫ్రెండ్స్ ఎవరో ఇద్దరు ముగ్గురు అంటూ ఉంటే 'దూకుడు' సినిమాలో జోక్ ఉంటది. మహేష్ బాబు గారంటారు. "ఏంట్రా అది సిగ్గుపడుతుంది. ఏంటి ఇస్తే ఏసేసుకుందామనా" అని హీరోయిన్ మదర్ గురించి అంటారు. ఆ కామెంట్స్ అన్నీ పడతాయి నాకిప్పుడు కింద. ఎందుకు సార్? అయినా అంటే హీరోయిన్ అని కాదండి. అలా అనేం లేదు గానీ కొంచెం అంటే మరీ ఆహ్, చాలా ఆహ్, ఇంపార్టెంట్ క్వెషన్ అడిగారు. లైక్ రాదర్ సెన్సిటివ్ క్వెషన్ అడిగారు మీరు. రెమ్యునరేషన్ అని చెప్పి దాని గురించి చెప్తున్నా అంతే. నాకు తెలిసి ఇండస్ట్రీకొచ్చే వాళ్ళెవరు యూ నో రెమ్యునరేషన్స్ అవి
ఫినాన్షియల్ థింగ్స్ పెట్టుకొని రారు. హ్మ్. సో, నాకు తెలుసు నేనేం చేయగలుగుతాను, ఏం చేయలేను. అట్‌లీస్ట్ ఐయామ్ లిటిల్ అవేర్ ఆఫ్ థాట్. సో, హీరోయిన్ అని నేను అననులెండి గానీ, చిన్న చిన్న యాక్టర్ రోల్స్ గూడా ఇట్స్ క్వైట్ హ్మ్, హెవీ ఫర్ మీ. హ్మ్. ఇంపాసిబుల్ స్టఫ్ ఫర్ మీ. మొన్నెవరో అన్నారు గూడా అనుకుంటా. ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి? ఏం ఎక్స్‌ప్రెషన్స్ నవ్వదేంటి? నా అనిల్ రావిపూడి గారు గూడా అన్నారు గదా! "నువ్వు నవ్వుతూ ఉండమ్మా" అని చెప్పి. సో, నాకు కొత్త వాళ్ళ ముందు అంత మొహమాటం ఉంటుంది. ఇంకా యాక్టింగ్ అనేది అసలు ఇంపాసిబుల్ అండి. చాలా కష్టమైన స్టఫ్ అది. మనం చేయలేం. మనం రాసి డైరెక్ట్ జేసుకుందాం చాలు. అంటే రాబోయే కాలంలో మీ డిసిషన్ మారాలని కోరుకుంటున్నాను. అయ్యో! ఈ ఫస్ట్ ఎవరు లేరు గానీ నాకనిపిస్తుందంటే మీరే 2, 3 రీల్స్ చేసి పెట్టినట్టున్నారు. ఈ పిల్లని ఎలా అయినా యాక్టర్ చేసి ఏడిపిద్దామని అట్లుంది. అంటే ఈ కన్వర్జేషన్ పక్కన పెడితే మీ హీరోయిన్ మీ యూనిట్‌తో హ్యాపీగానే ఉందా ఇప్పుడు? నయనా? హ్మ్. ఆ! అండి. షీ ఈస్ వెరీ హ్యాపీ. ఇందాక గూడా మెసేజ్ పెట్టింది. ఐ మిస్ యూ సో మచ్ ఈవెంట్‌కి రావడం అవ్వలేదు అని హ్మ్. చెప్పి. అందరూ బయట సరదాగా చేస్తున్న కామెంట్ ఏందంటే, ఈ సినిమా నిర్మాత, దర్శకురాలు ఇద్దరు కలిసి హీరోయిన్‌ని తొక్కేశారు ప్రమోషన్స్‌లో. మేమెవ్వరంత అయ్యయ్యో! అట్లేం లేదండి. సరదాగా నయన్‌కి సరదాగా చేస్తున్న కామెంటే. యాహ్! అదేం లేదండి. నయన్ అట్లేం లేదు. షీ ఈస్ వెరీ క్యూట్. ఎందుకు మేము థియేటర్స్‌కెళ్ళాం గదా! థియేటర్ విజిట్స్‌లో వెళ్ళంగానే అసలంటే హీరోయిన్ పేరు అరవడం వేరు. హ్మ్. క్యారెక్టర్ పేరు అరవడం. అక్కడికెళ్ళంగానే అందరూ సుబ్బులక్ష్మి, సుబ్బులక్ష్మి అని అరుస్తా ఉన్నారు నయన్ని. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ సినిమాలో కూడా హీరో ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు చెప్తా ఉంటాడు. హ్మ్. యోగలక్ష్మి అని. ఆల్సో ఆ ట్రాక్ అంతా చాలా సరదాగా ఎళ్ళిపోయిందది. ఎక్కడ మేము స్ట్రెస్ చేయలే. యోగలక్ష్మి అని పిలవడం తాగినప్పుడు డైలాగులు ఎళ్ళిపోతూ ఉంటాయి. అంతే అవును. తప్ప ఆ ట్రాక్‌ని రుద్దలే ఎక్కడ. కానీ అక్కడ జనాలందరూ గుర్తుపెట్టుకొని సినిమా సెకండ్ హాఫ్ అయిపోయాకెళ్ళాం మేము థియేటర్స్‌కి. సో, ఫస్ట్ హాఫ్‌లో ఏసిన జోకులంతా సుబ్బలక్ష్మి, యోగలక్ష్మి, కనకలక్ష్మి అని అరుస్తా ఉన్నారు నయన్‌కి. సో, వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఐ థింక్ ఔట్ ఆఫ్ ఆల్ ద మూవీస్ దట్ షీ డిడ్ మంచి పేరొచ్చింది తనకి గానీ, ఇట్లా క్యారెక్టర్ బేస్డ్ గుర్తుంచుకోవడం అనేది రాకాసాకొచ్చింది. సో, ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ థాట్. అండ్ తన డెడికేషన్ గూడా యాక్చువల్‌గా తనది తెలుగు స్టేట్ కాదు. బయట నుంచొచ్చారు. ఎంత త్వరగా తెలుగు నేర్చుకున్నారంటే ఆహ్, తెలుగు చాలా బాగా మాట్లాడతారు తను. అవునవును. నేను తనతో బెంచ్ లైఫ్ చేశా. హ్మ్. తనింత షీ ఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ అండి. నాకు తెలిసి యాక్టర్స్ నాకున్న చిన్న ఎక్స్‌పీరియన్స్‌లో అవ్వచ్చు. ఆహ్, ఏడవడం కష్టం. హ్మ్. యాక్టింగ్ చేసినప్పుడు కళ్ళలో గ్లిజరిన్ పెట్టుకొని యాక్ట్ చేస్తారు చాలామంది. నయన్‌కి నేను బెంచ్ లైఫ్ చేస్తున్నప్పుడు ఏడ్చిన సీన్ ఉండింది. వి రన్ ఆన్ లైక్ టఫ్ స్కెడ్యూల్స్ అండి. బ్యాక్ టు బ్యాక్ అసలు రెస్ట్ ఉండదు సెట్ హ్మ్. మీద. చాలా ఫాస్ట్‌గా వర్క్ చేస్తాం. ఆ సీన్‌లో ఏడవాలి నయన్. ఐ జస్ట్ టోల్డ్ హర్ ఇట్లా ఏడవాలి గ్లిజరిన్ అననంటే షీ జస్ట్ టుక్ 1 మినిట్. అటు తిరిగి, ఇటు తిరిగి ఏడ్చింది మళ్ళీ. ఐ వాస్ లైక్ అరే! ఏంటి ఈ అమ్మాయిని షీ ఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్. చాలా చాలా మంచి పెర్ఫార్మర్ అండి. బెంచ్ లైఫ్‌లో నేను అందరికీ చెప్పేదాన్ని. అప్పటికి ఆ సినిమా ఏం రాలా. హ్మ్. బెంచ్ లైఫ్ నేను చేసేసాక రిలీజ్ అప్పుడు పోస్ట్‌లోనే నాకు కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి చెప్పేదాన్ని. షీ ఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ గ్రేట్ ఎవరు అంటే ఇంకా చూడలేదు కదా తనని. ఎవరు అంత నన్ను సీరియస్‌గా తీసుకోలేదు. అవును. అప్పటికి ఇంకా ఏం రిలీజ్ కాలే అవును. కదా! సో, బెంచ్ లైఫ్ చూసాక చాలామంది నాకు కాల్ చేసి చెప్పినప్పుడు బావుంది సీరీస్. చాలా ఎక్కువ అప్రిసియేషన్ నయన్‌కొచ్చింది. హ్మ్. షీ ఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ అండ్ షీ వర్క్స్ ఆన్ హర్ లైన్స్. బెంచ్ లైఫ్‌లో ఇంకా తెలుగు రాలే. ఎక్కడ లిప్ పోనివ్వదు. చాలా చెప్తది. సూపర్. అంటే ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత డీవియేషన్ అనేది ఒకటుంటది. అంటే ఉదాహరణకి మీరు ఒక కథ రాసుకొని దానికి ఎవరు ఏ హీరో మ్యాచ్ అవుతారా అని పెట్టుకోవడం ఒకటుంటది. మీకు ముందే అడ్వాన్స్ వచ్చేసి ఒక స్టార్ కాస్ట్ యాడ్ అయిపోయి వాళ్ళకి కథ రాయాల్సిన ప్రాసెస్ ఒకటుంటది. సో, అది కూర్చోదు. మెర్జ్ అవ్వదది. సో, మానసా శర్మ ఈ విషయంలో అంతే స్ట్రిక్ట్‌గా ఉందా? లేకుంటే వచ్చిన అవకాశాలను పట్టుకొని ఆ స్టార్ కాస్ట్ బిల్డ్ అయిన తర్వాత వాళ్ళకి కథ రాయాల్సొచ్చినా రెడీగా ఉందా? అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఈ సక్సెస్‌ని హ్యాండిల్ చేసే విధానంలో? ఇంకా ఎవరైతే పిలిచి అడ్వాన్స్‌లు ఇవ్వలేదు. హ్మ్. ఐయామ్ ఓపెన్ గైస్. సో, హానెస్ట్‌లీ అండి ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ రావడం అనేది చాలా కష్టం. హ్మ్. యూ నో మనం 100,00,00,000 సినిమా తీసినా, 200,00,00,000 సినిమా తీసినా డైరెక్టర్‌కి నాకు తెలిసి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈస్ అగైన్ ఎ స్క్రాచ్. హ్మ్. మళ్ళా మొదటి నుంచి స్టార్ట్ పెట్టినట్టే ఉంటుంది. ఎందుకంటే ఏ కథకి ఆ కథే. ఇట్స్ నాట్ లైక్ మనం ప్రమోషన్ వచ్చి అది క్యారీ ఫార్వర్డ్ లేదు. ఇప్పుడేంటంటే అంతటికంటే పెద్ద సినిమా చేయాలని ఒక టార్గెట్, పెద్ద హిట్ కొట్టాలని ఒక టార్గెట్, ఇంకా పెద్ద యాక్టర్స్ వచ్చారని ఒక టార్గెట్ అందరికీ ఎళ్తూ ఉంటుంది.